ఈ రోజులలో మనం ఎప్పుడు చూసినా కూడా తరచూ సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఇటు డైరెక్టర్స్ అయినా కానీ ప్రొడ్యూసర్స్ అయినా కానీ సింగర్స్ యాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా న్యూస్లో నిలుస్తున్నారు. తాజాగా సింగర్ కల్పన అయితే సూసైడ్ అటెంప్ట్ చేసిందని నిన్న రాత్రి తనని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అంటే 2 రోజుల క్రితం తను స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం వల్ల అన్కాన్షియస్లో ఉంది. దాని తర్వాత 2 రోజుల వరకు కూడా డోర్స్ ఏమీ ఓపెన్ చేయకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ చేయగా పోలీసులు వచ్చి ఇంటిని చూడగా తను అపస్మారక స్థితిలో ఉంది. నిజానికి తన లైఫ్‌లో ఏం జరిగింది? తను అపస్మారక స్థితిలోకి వెళ్ళాల్సిన కారణాలేంటి? అసలు ఏం జరుగుతుందన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ తెలిసే ఉంటది న్యూస్ కల్పన గారిది. అవును. అసలు ఎందుకు ఇలా ఒక అంటే డిప్రెషన్ స్టేజ్‌లోకెళ్ళి పిల్స్ ఏసుకోవాల్సినంత డిప్రెషన్ అనేది ఇవాళ అంటే మానసిక స్థైర్యం, మానసిక నిబ్బరము తగ్గిపోయిందమ్మా ఇవాళ జనరేషన్‌లో. చిన్నదానికి, పెద్దదానికి కూడా టెన్షన్ అయిపోవటం, మదన పడటం, లోలోపల ఇచ్చేయటం అయిపోయింది బాగా. ఆ బాపతు ఇప్పుడు ఈ అమ్మాయి కల్పన మరి భర్త ఏమో వేరుగా ఉంటున్నాడు. తను వేరుగా ఉంటుంది. ఇక్కడ నిజాంపేటలో ఉంటుంది. ఈ అంతర్గతంగా వాళ్ళ కుటుంబం మధ్య ఎలాంటి కలహాలు ఉన్నాయో మామూలుగా అయితే అమ్మాయి అంతతో బాగుంటుంది. ఆ అమ్మాయికి ఎవరన్నా ఏదైనా సహాయం కావాలన్నా కూడా ఆర్థికంగా ఉందని నేను అనుకోవట్లేదు. అంటే ఆర్థికంగా అమ్మాయికి పెద్ద సమస్య లేదు. వాళ్ళు ఉన్నా కూడా ఇండస్ట్రీలో అమ్మాయి అందరికీ మంచిగానే ఉంటుంది. అందరికీ అమ్మాయి అంటే కూడా మంచి అభిప్రాయం కానీ వేరే లేదు. ఆ అమ్మాయికి ఏదైనా ఆదుకోవాలనుకోవాలన్నా చాలామంది ఉన్నారు. ఆదుకుంటారు. ఏమో నీ సమస్య ఏంటిది. అట్లా కనుక ఆర్థిక సమస్య కాదు. ఇది మానసికంగా కుటుంబ నేపథ్యంలో ఆ అమ్మాయికి ఉన్న ఏదో సమస్య. అది ఎవరికీ చెప్పుకోలేని సమస్య అనుకుంటా. చెప్పుకోలేని సమస్య కనుక చెప్పుకోలేక ఇప్పుడు ఏంటంటే ఒక సమస్య ఏదైనా ఉందంటే టెన్షను పక్క స్నేహితులకు, బంధువులకు ఎవరితో చెప్పుకుంటే రిలీవ్ ఉంటుంది. అది చెప్పుకోలేని సమస్య అయితే లోపల మదనపడుతూ దాని గురించి తలుచుకుంటూ బహుశా నా ఉద్దేశం అలా ఏదో సమస్య ఉంది. ఆ సమస్యను చెప్పుకోలేక మదనపడుతూ నిద్ర పట్టక నిద్ర కోసమని ఒకసారి నిద్రలు పట్టవు. ఇలా టూ మచ్ ఆఫ్ డ్రిల్లింగ్ ఇన్ ది మైండ్ అండ్ హార్ట్ జరిగితే నిద్ర పట్టదు. పడుకున్నా కూడా సో ఆ నిద్ర పట్టడానికి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటూ అలవాటు చేసుకుంటారు. అది డోస్ ఎక్కువ వేసుకుందో, ఆత్మహత్య చేసుకోవాలని వేసుకుందో, లేకపోతే అది తెలియాలి రిపోర్ట్ వస్తే. కానీ ఆత్మహత్య అనే పాయింటా, లేకపోతే తెలియక ఓవర్ డోస్ వేసుకుందా, నిద్ర పట్టలేదు 4 పిల్స్ ఎక్కువ వేసుకున్నాం అంటే బాడీ కొంతమందికి 5 పిల్స్ వేసుకున్నా ఏమవుదు. కొంతమంది 4 పిల్స్‌కే ఇదైపోతారు. అట్లా ఉంటుంది బాడీ యొక్క దీన్ని బట్టి. సరే అమ్మాయి మామూలుగా ఓ 2 పిల్స్ ఎక్కువ వేసుకుందాం నిద్ర బాగా పట్టలేదని వేసుకుంటే అది ఈ అమ్మాయిని ఎఫెక్ట్ మత్తులోకి చేసుంటది. తీసుకెళ్ళిపోయిందా, మైకంలోకి తీసుకెళ్ళిపోయిందా చూడాలి ఇవన్నీ. బట్ ఒకటి మాత్రం ఏదో సమస్య ఉంది అమ్మాయికి. కుటుంబ నేపథ్యంలో ఉన్న సమస్య. అది ఎవరికీ చెప్పుకోలేని, చెప్పలేని పరిస్థితి. భర్త దూరంగా ఉండటం, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది నిజాంపేటలో, అతనేమో చెన్నై, బెంగుళూరులో ఎక్కడో ఉంటున్నాడు. సో ఇది ఈ ఈ నేపథ్యంలో మనం అంటే పూర్తిగా తెలియకుండా మనం మాట్లాడకూడదు అనుకో. ఒకటి మాత్రం కనపడుతుంది. నా గతంలో అప్పుడెప్పుడో మామూలుగా చాలా రోజుల క్రితం అనుకో, కొంచెం ఏదో డల్‌గా ఉంటే ఎప్పుడు హుషారుగా ఉంటావు, డల్‌గా ఉందమ్మా ఏంటనంటే కూడా ఏదో అదేం లేదు లేదు అంటే పాస్ ఆన్ చేయటం అంటే చెప్పుకోవడానికి ఇష్టం లేని సమస్య. అది ఉంది. సో లెట్ అస్ వెయిట్ బతకాలని కోరుకుందాం. ఆత్మహత్య ప్రయత్నమే కానీ చనిపోలేదు. సో లెట్ అస్ ప్రే ఫర్ గాడ్. బతకాలి. డాక్టర్స్ షుడ్ రివైవ్ హర్ లైఫ్ అని కోరుకుందాం. అది బయటకొస్తే ఆ తర్వాత ఏంటి అసలు అనేది చూడొచ్చు. అంటే పోలీసులు వాళ్ళ హస్బెండ్‌ని అడిగినప్పటికి కూడా అతను ఏం చెప్తున్నాడంటే 2 డేస్ అంటే తను ఎప్పుడైతే టాబ్లెట్స్ ఏసుకోవడానికి ముందు నాకు కాల్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను నేను. వెళ్తాను అని చెప్పిందనని అంటున్నాడు. మరి అతనికి చెప్పిన తర్వాత కూడా 2 డేస్ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కంప్లెయింట్ ఇస్తే కానీ తను ఇలా ఆ స్థితిలో ఉందని అంటే తెలియలేదు. మనం అతనెందుకు ముందు ఇన్ఫార్మ్ చేయలేదు మరి? అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఆ గొడవ ఉంది. భార్యాభర్తల మీద సంథింగ్ అందుకని సెపరేట్‌గా ఉంటున్నారు. గొడవ ఉంది. ఆ గొడవలో చచ్చిపోతానంటే చచ్చిపోతారు అనుకోరుగా. భార్యాభర్తల గొడవల్లో నేను చచ్చిపోతాను, నేను పోతాను అంటే నిజంగా పోద్దనుకోరు. గొడవలో అంటారులే అని అనుకుని ఉండొచ్చు. కాకపోతే అతను జాగ్రత్త తీసుకొని ఉండాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే నేను అస్మారక స్థితికి వెళ్ళిపోతానన్నది ఇమ్మీడియట్‌గా తను రావటము, ఏ పిచ్చి పిచ్చి వేషాలు లేదు, ఏంటి మళ్ళీ మనం గొడవలు ఉంటే మాట్లాడుకుందాం, ఏంటి నీ సమస్య ఏంటి అని మాట్లాడాల్సిన రెస్పాన్సిబుల్
రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హస్బెండ్. ఎప్పుడైతే హస్బెండ్ తోటి తను చెప్పిందో, నేను అపస్మారక స్థితిలో వెళ్తాను అని చెప్పిన తర్వాత అతను అలక్ష్య చేసి ఉండకూడదు. డెఫినెట్గా అది వచ్చేసి ఇమ్మీడియట్గా వచ్చి, లేదు ఫోన్లో మళ్ళీ మాట్లాడి, రాలేక పరిస్థితిలో ఉన్నా ఒకళ్ళు ఫోన్లో మాట్లాడే, ఏ పిచ్చి పనులు చేయొద్దు, అలాంటి చేయదు, నేను వచ్చేస్తున్నాను, వచ్చి మాట్లాడుకుందాం అని ఇలా చెయ్యాలి. మరి అది అలవాట్లో పొరపాటుగా అలా అంటా ఉంటుంది. కొన్నిసార్లు ఉంటాయమ్మా, మనం అన్నీ ప్రతి మనం అలా సీరియస్ తీసుకుని సీరియస్ అంటూ ఉంటారు. సాధారణంగా భార్యాభర్తల్లో మామూలుగా అనుకుంటూ ఉంటారు, మళ్ళీ మామూలే కదా, అలా అని కూడా అది తీసుకుంటుంది. అంటూ ఉంటుందిలే మాటిమాటికి, నన్ను నన్ను ఇదంటే భయపెట్టడానికి నన్ను భయపెట్టడానికి అంటూ ఉంటుందిలే అని కూడా తీసుకుంటుంది ఈజీగా. బట్ 2 డేస్ గొడవ పడితే ఒక 2 రోజుల తర్వాత ఇక మళ్ళీ కలుస్తారు. కనుక ఏ సంథింగ్ భార్యాభర్తల వద్ద ఉంది, అది మాత్రం కనపడుతుంది. అంటే అతను ఇంకో మాట కూడా అన్నాడు ఏంటంటే తన కూతురితోటి తనకి డైలీ గొడవలు ఉంటానే ఉంటాయి, సో ఆ కారణంగా తీసుకొని ఉండొచ్చు అని అంటున్నాడు. అంటే నిజంగా ఇటు హస్బెండ్ కాకుండా కూతురుతో గొడవలు ఉన్నాయంటారు. కూతురుతో గొడవ అదే నేను మొదటే చెప్పాను, కుటుంబ నేపథ్యం. కుటుంబ నేపథ్యం కూతురు అమ్మ అవ్వచ్చు, అత్త అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, మరి ఏదైనా సార్ కుటుంబ నేపథ్యంలో అమ్మాయికి సమస్య ఉంది. అది మాత్రం గతంలో కూడా ఏం డల్గా ఉన్నామంటే అమ్మాయి చెప్పింది, ఏదో కర్మలేండి అంటంలోనే దెర్ ఈస్ సంథింగ్ బయటికి చెప్పుకోలేని కుటుంబ సమస్య ఏదో ఉంది. అది తల్లి కూతురు వల్ల, లేదా భర్త వల్ల, లేదా ఏదైనా సరే మనం బయట వివరాలు తెలియాలి. మన ఊహాగానంగా ఊహించటం. బట్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లం ఆ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో, కుటుంబ నేపథ్యంలో ఉన్న సమస్య, బయట సమస్య కాదు. ఆర్థిక సమస్య ఇంకోటో కాదు, ఓన్లీ కుటుంబ నేపథ్యంలో. సో అది బయటకు వస్తే కానీ తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి నోటెప్పుడు చెప్తే కానీ తెలియదు. వీళ్ళందరూ కూతురు కానీ భర్త కానీ ఏం చెప్తారు, వాళ్ళ వర్షాన్ని వాళ్ళు చెప్తారు. మా తప్పులు ఎక్కడ తప్పు పడద్దో, మన ఎక్కడ పట్టుకుంటారో, మన ఎక్కడ, ఈ భయంతో చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి బయటకు వస్తే కానీ, ఆ అమ్మాయి కాన్షియస్లో వస్తే కానీ అసలు విషయం ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి రాసిన లెటర్ ఏమైనా ఉందా, ఆ లెటర్లో ఏముంది, దాని మీద అన్నీ చెయ్యాలి, చూడాలి. లెట్ అస్ వెయిట్. బతకాలని కోరుకుందాం. ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఇది షీ షుడ్ కమ్ బ్యాక్ టు లైఫ్. లెట్ అస్ ప్రే ఫర్ దట్. సో అంటే ఇప్పుడు తను చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే 2 డేస్ తను అంటే ఫోన్స్ క్యాన్సిల్ చేయకపోయినా, డోర్స్ ఓపెన్ చేయకపోయినా కానీ, ఇటు సింగర్స్ ఫ్రెండ్స్ అయినా కానీ, లేకపోతే తన ఓన్ డాటర్ వాళ్ళైనా, హస్బెండ్ అయినా కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోయారు? రెస్పాండ్ అవ్వనట్టు తెలియాలి కదా. ఇప్పుడు అలిగింది అంతకుముందు ఫోన్లో, అలిగింది నేను చేస్తాను, సరే 2 రోజులు అలక పార్పు తీరని ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ గొడవ ఎందుకు అని కూడా అనుకుంటాం. కొన్ని మనం అన్నీ నెగిటివ్గా కాకుండా పాజిటివ్ కూడా ఆలోచిస్తే, మామూలు గొడవ పడ్డారు భార్యాభర్తలు, నేను దీనికి వెళ్ళిపోతాను, ఇది మామూలు 2 రోజులు వదిలేస్తే అది కామవుతులే, మళ్ళీ మనం ఫోన్ చేసి కెలికి మళ్ళీ రెచ్చగొట్టం కన్నా లెట్ అస్ బీ క్వైట్, 2 రోజులు అయితే తనే నార్మల్గా వస్తుంది అనుకునే సందర్భాలు అనేకం ఉంటాయి. అనేక సార్లు అలాంటి కుటుంబంలో అలాంటి సందర్భాలు. ఒకవేళ ఆ నేపథ్యంలో వాళ్ళు అనుకుంటుండదు, ఆ నేపథ్యంలో కొంచెం అమ్మ ఆవేశంలో ఉందలే, ఇప్పుడు వదిలేద్దాం మనం ఇప్పుడు తర్వాత 2 రోజుల తర్వాత మాట్లాడే మామూలు నార్మల్ అని కూడా ఉండొచ్చు కదా. సో ఇట్ ఈస్ క్వైట్ బట్ న్యాచురల్ ఇన్ ఫ్యామిలీ అఫైర్స్లో, ఫ్యామిలీ ఇష్యూస్లో, ఫ్యామిలీ గొడవల్లో, ఇలాంటి క్వైట్ బట్ న్యాచురల్ ఇలాంటి థింకింగ్. ఇది అలాంటి థింకింగ్లో వాళ్ళు పట్టించుకోలేదా, లేదా కూతురు తల్లి చచ్చిపోని అని, మొగుడు పెళ్ళం చచ్చిపోని అని అన్నారు అంత ఇదిగా మనం నెగిటివ్గా ఆలోచించగల. ఇది సంథింగ్ హ్యాపెన్. ఈ కారణం చేత ఎవరు తొందరపాటు, ఆ అమ్మాయి కల్పనే తొందరపాట, కూర్చొని మాట్లాడుకోవాల్సింది పోయి చచ్చిపోయి ఏం సాధిస్తుంది, చచ్చిపోయి సాధించగలిగింది ఏమైనా ఉందా, సమస్యలు ఏమైనా పరిష్కారం అవుతాయా, చావు పరిష్కారం కాదు కదా దేనికి కూడా. సో అవన్నీ బయటికి రావాలి. మనం తొందరపడి ఒకళ్ళు నెగిటివ్గాను ఒకళ్ళు పాజిటివ్గా కాదు. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఆ అమ్మాయి నోరు తెరవనివ్వండి, నోరు తెరిచినాక ఏంటి బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ అమ్మాయి తొందరపాట, లేకపోతే పరిస్థితులు వీళ్ళు ఎవరన్నా కారణమో తెలుస్తుంది. సో అంటే సార్ మనం జనరల్గా అవార్డ్స్ ఫంక్షన్స్లలో కానీ, షోస్లలో కానీ చూస్తే కల్పన గారు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు చూడండి పక్క వాళ్ళ పైన జోక్స్ వేసుకుంటూ, అందరినీ నవ్వించుకుంటూ అలా ఉంటారు. సో రియల్ లైఫ్లో కూడా అంటే ఆఫ్ ద స్క్రీన్ కూడా తను అలానే ఉండేది లైఫ్. నార్మల్గా అసలు అందరితో ఎప్పుడు కలిసినా, ఎవరితో కలిసినా చాలా యాక్టివ్గా సరదాగానే ఉంటుంది. ఏమి సీరియస్నెస్ ఉండదు. ఈ మధ్య కాలంలోనే 1-2 సందర్భాల్లో నేను చూసాడు కొంచెం ఏదో ఎప్పుడు అంత యాక్టివ్గా ఉండమే. మామూలుగా అయితే పట్టించుకోం కదమ్మా.
ఎప్పుడు యాక్టివ్గా ఉండే అమ్మాయి కొంచెం అని ఉందనుకో, ఏంటి డల్గా ఉన్నావు అడుగుతారు కదా మామూలుగా, ఏంటి ఎప్పుడు చలాకీగా ఉండే నువ్వు డల్గా ఉన్నా. అలా ఒక సందర్భంలో నేను బలగా ఏం డల్గా ఉందని అడగటం, అడిగితే ఏదో లేండి అంటే చెప్పుకోవటానికి లేని హ్మ్. మనసులో మ్యాటర్ ఏదో ఉంది. ఏదో బాధపడుతున్నారు కానీ చెప్పుకోలేకపోయారు. చెప్పుకోలేక అది పాస్ అయింది. దాన్ని బట్టి అర్థమైంది. సో సంథింగ్ ఆ సంథింగ్ ఏంటి? ఈఎంఐ ఎమోషన్స్ వల్ల లేకపోతే వాళ్ళ తప్పిదాల వల్ల ఇయన్నీ మనం తొందరపడి జడ్జిమెంట్‌కి రాకుండా లెట్ అస్ వెయిట్ అండ్ సీ. అమ్మాయి నోరు తెరవని, నోరు తెరిచినాక అమ్మాయి చెప్పుద్ది, దాన్ని బట్టి చూద్దాం. సో, అంటే ఇప్పుడు తను మనకు తెలిసినంత వరకి చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. అంటే ఇండస్ట్రీలో అయినా కూడా మనకి వర్క్ చేసే వాళ్ళతోటి కూడా మనకి ఒక ఫ్రెండ్‌షిప్ అనేది ఉంటది. అంటే తన బాధని కూడా తను చెప్పుకోలేనంత ఫ్రెండ్స్ ఎవరు లేరంటారా? ఎంత ఫ్రెండ్స్ ఉన్నామో కొన్ని విషయాలు చెప్పుకోలేం. కొన్ని విషయాలు ఎవరితోటి షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. నాకు గొడవ ఉందనుకో, ఈ గొడవ మా ఇద్దరి మధ్య తెలుసుకొని ఇది మళ్ళీ బజార్‌న పెట్టుకొని నలుగురు చెప్పి బజార్ నా కుటుంబ ఒక పక్క 2 ఉంటాయి. కుటుంబ గౌరవాన్ని బయటకు పెట్టుకొని నేనే నా కుటుంబాన్ని బజార్‌న పెట్టుకోకూడదు. లేదు తెలుసుకోవాలి ఉంటుంది కదా! కనుక ఆ ఇష్యూని బట్టి పలక అమ్మాయి చెప్పుకోవచ్చు. చెప్పుకునే సమస్య అయితే అసలు ఇన్నోళ్ళు ఉండదు కదా! చెప్పుకోలేని సమస్యే ఏంటి కుటుంబ విషయంలో సపోజ్ ఉదాహరణకి ఈ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుందనుకో, ఫ్రెండ్స్‌కి ఏం చెప్పుకుంటది? నా భర్త ఒకళ్ళతోటి ఉన్నారు అని చెప్పుకుంటే తన మర్యాదే పోద్ది కదా! తన పరువే పోద్ది కదా! ఆ పరువు పోగొట్టుకోవడానికి ఏ స్త్రీ ఇష్టపడదు. తనంతట బయట పడితే వేరు గానీ, తన భర్తకు ఇంకో అక్రమ సంబంధం ఉందనో, లేదా తన కూతురికి ఇంకో వేరే ప్రాబ్లమ్ ఉందనో చెప్పుకోలేదు. చెప్పుకుంటే వాళ్ళ పరువే పోద్ది కదా! కనుక ఆ చెప్పుకోలేని సమస్య ఏదో లోపల అందుకే ఆత్మహత్యకెళ్తారంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య చెప్పుకోలేక బయట లోపల బర్నింగు, లోపల దాని డ్రిల్లింగు, ఊ మా త నిరంతరం దాని మీద ఆలోచించి అక్కడ ఫ్రస్ట్రేషన్‌కి వచ్చేస్తారు. ఛీ! లైఫ్ వద్దు అనే ఫ్రస్ట్రేషన్‌కి ఎప్పుడు ఆ ఒంటరిగా ఉండే అసలు వాళ్ళని వాళ్ళే ఆలోచించుకుంటూ ఉండే వాళ్ళకి ఇలాంటివి వస్తాయి. 10 మందితోటి షేర్ చేసుకునేవాళ్ళు నార్మల్‌గా ఉండదు. నార్మల్‌గా ఎంత సమస్యొచ్చినా 10 మందితో చేసినప్పుడు కొంచెం అలా రిలాక్స్ అవుద్ది. అందరు నువ్వు ఎవరో ఒకళ్ళు చెప్పే దాని మీద వాళ్ళకి ఉపశమనం కలుగుద్ది. ఎవరికీ చెప్పుకోకుండా లోపల మదన పడుతూ బ్రూడింగ్ అంటారు. ఆ బ్రూడింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి వాళ్ళకే ఇలాంటి సమస్య. సో, షీ మైట్ బి బీన్ బ్రూడింగ్ ఎన్ ఇష్యూ. ఇష్యూని బ్రూడ్ చేసుకుని మైండ్‌లో చేసుకుంటూ ఉండుంటది. అందువల్ల ఒక స్పర్ ఆఫ్ ఎ మూమెంట్ ఇంత దరిద్రం వద్దు. ఈ సమస్య వద్దు. లెట్ అస్ ఎండ్ మై లైఫ్ అనే డెసిషన్‌కి ఆత్మహత్యకి ఎప్పుడు అలాంటోళ్ళే వస్తారు. సో, మేబీ ఆ బ్రూడింగ్ సమస్య ఏంటి? అది మనం ఊహించలేం. ఊహించడానికి ఏదైనా ఒక ఆధారం దొరికితే ఊహించొచ్చు దీన్ని. ఏ ఆధారాలు లేవు. ఇప్పుడు ఆధారం రానంత మాత్రాన 2 రోజులు ఆహ్, ఫోను చేయనంత మాత్రాన చెప్పలేం. అది మామూలే రొటీనే. ఆ గొడవ చేస్తారు, అలా తిడతా ఉంటాం. మళ్ళీ తర్వాత మామూలే అయిపోయి ఉండొచ్చు కదా! అలా కుటుంబాల్లో ఎన్ని లేవు. కనుక అలా కూడా అని ఉండొచ్చు. చూద్దాం లెట్ అస్ సీ. సో, అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు తన ఇష్యూలో 2 యాస్పెక్ట్స్ ఉన్నాయి. హ్మ్. అంటే రాక ఒక డోస్ ఎక్కువై ఉండొచ్చు. లేదా కావాలని సూసైడల్ థాట్ తోటే యెస్. యెస్. చేసుండొచ్చు అని. అది. ఒకవేళ ఓవర్ డోస్ అయిందన్నది ఒక పాయింట్ అయితే, కావాలని సూసైడ్ చేసుకోవడానికి ఏసుకుంది అని అనుకుందాం. అంటే తన కెరియర్‌లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు. కానీ ఈ సిట్యుయేషన్స్‌లో తను ఎప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనుకోలేదు. బట్ ఈ పర్టిక్యులర్ టైమే ఎందుకు అనుకోవాల్సొచ్చిందని? దీనికి టైం ఏముందమ్మా, సూసైడ్ చేయడానికి ముహూర్తాలు పెట్టుకుంటారు. అంటే ఐ మీన్ అంటే ఈ సిట్యుయేషన్స్‌కి అంటే ఇంత ఏజ్‌కొచ్చిన తర్వాత అంటే అదే తను అప్స్ అండ్ దానికి డౌన్స్ కాదమ్మా. చాలా చూసుంటారు. సూసైడ్‌కి ఏజ్‌కి సంబంధం లేదు. సూసైడ్ చేసుకునే మనస్తత్వం ఏ ఏజ్‌లో అయినా 60 ఏళ్ళ వాళ్ళు సూసైడ్ చేసుకున్నోళ్ళు ఉన్నారు. 18, 16 ఏళ్లలో సూసైడ్ చేసుకున్నారు. సో, చదువులో ఫెయిల్ అయ్యామని నాన్న తిడతారేమో, అమ్మ కొడతారేమో అని ఇప్పుడు సూసైడ్ చేసుకున్నోళ్ళు ఉన్నారు. సో, సూసైడ్ అనేది ఇక మానసికతతో ఏజ్‌కి సంబంధం లేదు. మానసికంగా ఒక సమస్యని ఎదుర్కొని తట్టుకోగలిగిన గట్టి హృదయం ఉన్నవాళ్ళు వేరు. ఆ సమస్య వస్తే దాన్ని కంగారు పడిపోయి లోపల మొదలుపడి దాన్ని భయపడి వాళ్ళకి భయపడి, వీళ్ళకి భయపడి చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక ఇలాగూ లోపల టార్చర్ అనుభవించేవాళ్ళు కొంతమంది. ఆ టార్చర్ అలా లోపల టార్చర్ అనుభవించిన కేసుగా కనిపిస్తారు నాకు. ఎవరికి చెప్పుకోవడం లేక ఇక అయిపోయింది. ఇక లైఫ్ ఈజ్ ఎనఫ్. ఇహ ఐ కెనాట్ ప్రొలాంగ్ అని ఇప్పుడు 'స్మిత' ఉంది.
నేను నాకు బాగా సిల్క్స్ మీద అమ్మాయి అన్నీ బాగున్నాయి, ఎందుకు చచ్చిపోయింది? చచ్చిపోవడానికి ముందు నాతోటి నేను అమ్మాయి సినిమాలు 2 సినిమాలు నేను డైరెక్ట్ చేశాను, అమ్మాయి సొంత సినిమాకి నేను డైరెక్ట్. సో బాగా చనువు ఉంది. నా సినిమాలు షూటింగ్ సాంగ్ చేయడానికి వచ్చేటప్పుడు చచ్చిపోవడానికి ముందు వచ్చినప్పుడు ఇలాగే డల్గా ఉండేది. ఎప్పుడు సరదాగా ఏం సార్ అని మాట్లాడే అమ్మాయి, సరదాగా సెట్లో నాతోటి మిగతా వాళ్ళతో కాదు, నాతో బాగా సరదాగా ఉండే అమ్మాయి డల్గా ఉంది. నేను సాంగ్ డల్గా ఉంది. ఏంటమ్మా ఏం డల్గా ఉన్నాయేంటి అంటే, ఏమి చెప్పను సార్, నేను తర్వాత చెప్తానులేండి అని అంది. సరే నేను తర్వాత చెప్తాను అన్నాక షూటింగ్ అయిపోయినాక, ఏం చెప్పు తల్లి, ఏం నీ సమస్య ఏంటి నాకు చెప్పు, సమస్య ఏంటి చెప్పు, ఏంటి ఇది అంటే, తర్వాత చెప్తాను సార్ అని షూటింగ్ అయిపోయినాక రూమ్కి వెళ్ళాక అప్పుడు నాకు చెప్పింది. ఎవరికి చెప్పుకోలేని నేను మదన పడుతున్నాను అసలు, ఈ షూటింగ్కి మీది కనుక నాకు మీకున్న దీంతో మీ షూటింగ్ అయిపోయినాక స్టాప్ చేసుకుందాం, చనిపోదామని సమస్య చెప్పుకుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్య అది. తన భర్త విషయం, ఆ భర్తకి మొదటి భార్య కొడుకు, వాళ్ళిద్దరూ బిహేవ్ చేస్తున్న వ్యవహారం, అది చెప్పలేక ఎవరు చెప్పుకుంటుంది? సో నాతో ఉన్న సన్నిహితం కొద్దీ అది నేను అడగబట్టి, లేదా చెప్పేది కాదు. ఏదో చెప్పు, నాతో చెప్పు, నీకేమన్నా నా వల్ల ఏమైనా చేయగలిగితే చేస్తాను చెప్పు, ఎందుకంటే అని చెప్పాను. అప్పుడు ఈ విషయం చెప్పినాక ఏం చేయాలి? కన్సల్ట్ చేసి నేను మాట్లాడదాం, నువ్వు బాధపడవాక అప్పటికి సూసైడ్ చేస్తుందా అనుకోరు, కానీ మైండ్లో షీ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఇంకేముంది సార్, ఒక మాట నీకేముంది సార్, నీకేముంది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది కదా, నీకేముంది, నువ్వు నీకు లైఫ్ లాంగ్ నువ్వు చేస్తున్నంతసేపు ఉంటానే ఉంటుంది, డోంట్ వరీ అంటే, ఏం సార్ నేను లైఫ్ లాంగ్ చేసి బతికున్నంత కాలం చేస్తాను, చేసిందంతా నేను కష్టపడటం, తీసుకెళ్ళి వాళ్ళ ఒళ్ళో వేయటం, వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉండడం తప్పితే నేనేమో ఒళ్ళు హోనం చేసుకుని నేను ఒక సంతోషం లేదు, ఒక ఇది లేదు, దీనికోసం ఈ బతుకు బతకాలా అని. అప్పుడు కొంచెం ఈ బతుకు బతకాలేమో, సరే ఈ బతుకు బతకాలా, ఇలాంటి మాటలు వద్దులేమ్మా, ఇలాంటి వద్దు, శుద్ధం మాట్లాడదా అన్న. వెళ్ళిన ఇమీడియట్గా తొందరగా వెళ్ళిన కొద్ది రోజులకి సూసైడ్ చేసుకుంది. ఏం చేయాలి? సో ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి మా అది చెప్పుకోలేక ఇలా వేస్ట్, ఇంకా బతికి ఎన్నాళ్ళు బతుకుతాం ఇలాగూ అనే నిర్ణయం వచ్చింది అమ్మాయికి. ఆ రోజు ఇలా బతికిందో బతుకుతాను, సంపాదిస్తాను, బాగానే ఉంది, కానీ నా సంపాదన కానీ నా సంతోషం కానీ నాకు మిగలట్లేదు, ఎవరో మిగతా వాళ్ళు దోచుకెళ్తున్నారు. వాళ్ళు చేసే వీటికి, వాళ్ళు చేసిన అప్పులకి, నా పేరు మీద వాళ్ళు చేసిన అప్పులు నేను కట్టకపోతే నేను సంతకాలు పెట్టాను నమ్మకం మీద. ఈ సంతకాలు పెట్టి నేను వాళ్ళ కోసమే బతకాలి, వాళ్ళ కోసమే నేను, నా సుఖము, ఒక సంతోషము, ఒక ఆనందం నాకు లేదు, వాళ్ళు కేవలం నన్ను దీనికోసమే ఎక్స్‌ప్లాయిట్ చేశారు. సో ఆ నేపథ్యం వచ్చేటప్పటికి వేస్ట్ అనిపిస్తుంది కదా. అట్లాంటి నేపథ్యం ఏమన్నా అమ్మాయికి ఉందా అని చూడాలి. ఒక నిర్ణయం ఆత్మహత్య చేసి లేదు, బై యాక్సిడెంటల్, రెండు చూడు. యాక్సిడెంటల్గా 2 రోజులు చనిపోయేటప్పుడు అయితే తలుపు వేసుకుంటారా ఎవరైనా? గడ వేసుకుని చచ్చిపోతారా? సూసైడ్ చేసుకున్నప్పుడు గడ తెరిచి పెడతారు, ఎందుకు తెలియాలి కదా. ఎవరికి తెలియకుండా చచ్చిపోతే కుళ్ళిపోవాలి, శవం కుళ్ళిపోవాలి కోరుకోరు కదా. అది గడ వేసి పెట్టేశారు అంటే, గడేసి పెట్టుకున్నారంటే ఓవర్ డోస్ వేసుకున్నారా? సో ఆల్ దీస్ థింగ్స్ టు బీ వెరిఫైడ్. తొందరపడి మన మెంబర్స్కో, ఒక జడ్జిమెంట్కో నెగిటివ్గా రావడం నా ఉద్దేశం అది కాదు. లెట్ us wait and see. సో చూస్తున్నారు కదా, అంటే అది కేవలం యాక్సిడెంటల్గా అయి ఉండొచ్చు, లేదా ఒకవేళ కావాలని సూసైడ్ చేసుకున్నా కూడా దాని ఒక కారణాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పన గారే కోలుకొని బయటకు వచ్చిన తర్వాత చెప్పాలి. తను కోలుకోవాలని మాత్రమే ప్రధానంగా కోరుకుంటున్నాను అని చెప్పేసి చిట్టిబాబు గారు అయితే తెలుపుతున్నారు.